ఫిబ్రవరి 19-20 తేదీలలో ఉస్మానియా యూనివర్సిటీలోని ఠాగూర్ ఆడిటోరియంలో అసోసియేషన్ ఆఫ్ ఇండియా యూనివర్సిటీస్ ఆధ్వర్యంలో వైస్ ఛాన్సలర్ల సమావేశం జరగనుందని ఓయూవీసీ కుమార్ తెలిపారు. ఈ సమావేశానికి రాష్ట్ర గవర్నర్ విష్ణుదేవ్ వర్మ ముఖ్య అతిథిగా హాజరు కానున్నట్లు తెలిపారు. సదస్సుకు 6 రాష్ట్రాల నుంచి 120 మంది వైస్ ఛాన్సలర్లు పాల్గొంటారని వివరించారు. విశ్వవిద్యాలయాల పరస్పర అనుసంధానం ఏ విధంగా కొనసాగాలి అనే విషయాలపైన చర్చ ఉంటుందని తెలిపారు. ఛాన్సలర్ రాష్ట్ర గవర్నర్ గారు శ్రీ విష్ణుదేవ్ వర్మ గారు ముఖ్య అతిథిగా వస్తారు. ఈ సదస్సును ప్రారంభిస్తారు 19వ తారీఖు. ఆ తర్వాత ఈ మీట్లో సెంట్రల్ జోన్ పరిధిలోకి వచ్చే రాష్ట్రాలు ముఖ్యంగా తెలంగాణ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ అండ్ గుజరాత్ అండ్ గోవా నుంచి వైస్ ఛాన్సలర్లు వివిధ విద్యావేత్తలు వస్తారు. సో సుమారు 120 మంది ప్రతినిధులు వచ్చి ఈ యొక్క సమావేశంలో పాల్గొనడానికి రెడీగా ఉన్నారు. ముఖ్యంగా సదస్సు ఉద్దేశాలు ఏంటంటే ఉన్నత విద్యను బలోపేతం చేసే దిశగా ఈ సదస్సు ప్రధానంగా 4 అంశాలపై దృష్టి సారిస్తున్నాం. ఒకటంటే మొదటిది నైతికతో కూడిన పాలన, ఎథికల్ గవర్నెన్స్, దీనిపైన కూడా ఒక డిస్కషన్ ఉంది, దీనిపైన కూడా ఫోకస్ ఉంది. రెండవది ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఇప్పుడు ప్రతి వాళ్ళు ఏఐ అని మాట్లాడుతున్నారు. 1 ఇయర్ బాబు నుండి 90 ఇయర్స్ జెంటిల్మ్యాన్ వరకు కూడా ఏఐ అనేది ఒక క్యాచ్ వర్డ్ అయింది. కాబట్టి ఈ ఏఐ యొక్క అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజ్ రెండు ఉన్నాయి. ఈ ఏఐ పైన ఎంతవరకు మనము ఆధారపడవచ్చు, ఏఐ యొక్క బాధ్యత ఏంటి, వాటి వినియోగం ఏంటి, ప్రోస్ అండ్ కాన్స్ పైన కూడా చాలా వరకు డిస్కషన్ ఉంది. ఎందుకంటే డిజిటల్ ఎడ్యుకేషన్ అనేది రానున్న రోజుల్లో ఒక ప్రధాన అంశంగా మారనుంది భారతదేశంలో, ప్రపంచవ్యాప్తంగా కూడా. కాబట్టి ఈ డిజిటల్ ఎడ్యుకేషన్ను ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలనే పైన డూస్ అండ్ డూ నాట్స్ అండ్ ప్రోస్ అండ్ కాన్స్ పైన రకరకాలుగా చర్చించడం జరుగుతుంది.